మీ అందరికీ ప్రభునామమున వందన మరణాతలు. ఈరోజు మన వాక్య ధ్యానాంశము పొద్దుతిరుగుడు పువ్వులు. కొండల తట్టు నా కనులెత్తుచున్నాను, నాకు సహాయం ఎక్కడి నుండి వచ్చును. కీర్తనలు 121 అధ్యాయము 1వ వచనము. పొద్దుతిరుగుడు పువ్వులు మనకు తెలిసినవే కదా. ఈ పువ్వు సూర్యుడు ఏ ప్రక్క ఉంటే ఆ ప్రక్కకి తిరుగుతూ ఉంటుంది. సూర్యరశ్మి దీనికి చాలా ఇష్టమైన వస్తువు. ఉదయాన్న తూర్పు ముఖంగా వికసించి మధ్యాహ్నపు ప్రొద్దు తిరిగేటప్పుడు తన ముఖము కూడా అటే తిప్పుతుంది. పొద్దుతిరుగుడు పువ్వు మానవుల్లో దైవ స్వభావం దాచబడి ఉంది. దేవుని తట్టు మానవ హృదయం తిరుగుతూనే ఉంటుంది. దేవుని కొరకు నరుడు ఆశిస్తూనే ఉంటాడు. అయితే నరుడు తన్ను తానే కేంద్రంగా చేసుకుని తన తట్టే చూచుకుంటూ దేవుని తట్టు సాగకపోతే ముందుకు పోలేడు. నదీ ప్రవాహం ఎంత ఉన్నతమైన స్థలాన పుడితే అంత పైకి పోవడానికి దానికి శక్తి ఉంటుంది. అలాగే మానవుని హృదయం కూడాను దేవునిలో కేంద్రమైన హృదయం, దేవుని తలంపులు, దేవుని ఆశయాలు కలిగి ఉంటుంది. దేవుని తట్టుకే ఆకర్షింపబడుతుంది. దేవుడు మన జీవితానికి కేంద్రమైతే మన హృదయాలు ఆయనను ఆశించి మన స్వభావాలను ఉన్నత స్థాయికి తీసుకుని వెళ్తాయి. మనలో ఉన్న ఆయన కృప ప్రతినిత్యం మనల్ని నడిపిస్తూ ఆయన స్థాయికి మనం పోయే వరకు మనను నిలవనీయదు. అంటే దేవుని నమ్మిన వారికి అత్యున్నతమైన గమ్యం ఉన్నదన్నమాట. అందుకే మన స్వభావం, మన హృదయం దేవునిలో స్థావరమై ఉండాలి. మన జీవ జలధారలు దేవుని నుండి ఉబికి రావాలి. అలా జరగకపోతే మన ఆత్మలు స్వర్గసీమలకు ఎగరజాలవు. సూర్యకాంత పుష్పం సూర్యుని తట్టు తిరిగిన తట్టు మానవ హృదయాలు నీతి సూర్యుడైన దేవుని తట్టు తిరిగితే ఎంత ఆనందం! యేసుక్రీస్తు చూపించిన ప్రేమ, మన జీవితానికి పునాది అయిన ఆ ప్రేమ మన జీవితంలో ప్రతిఫలిస్తూ మనలను ముందుకు నడిపిస్తే అది ఎంత ధన్యకరమైన సంగతి. దేవుని సాన్నిధ్యం దొరికే వరకు సూర్యకాంత పుష్పం చీకటిలో వెలవెల బారిపోయినట్టు మన హృదయాలు వెలవెల బారితే ఆయన కృపలో ఉన్న మాధుర్యం, ఆయన వెలుగులో ఉన్న ఆనందం మనకు సుఖానుభవాలు అవుతాయి. దేవునికి అయిష్టమైన మార్గాలు విడిచి దేవుడు లేని చోట్లకు పోక ప్రతి అడుగు ఆయన సన్నిధిలో వేసి నడుస్తూ ఆయన ప్రేమలో ఆనందిస్తూ ఆ నీతి సూర్యుని వెలుగును మనం ఆస్వాదిస్తే మన ఆత్మలకు అనారోగ్యం కలగదు. సూర్యకాంతం సూర్యుని కోసం వెదుకులాడనక్కరలేదు. సూర్యరశ్మి ఎటు నుండి వస్తున్నదో అటు ప్రక్కకు తల తిప్పటమే దాని పని. నరులకు చాలా రకాలైన ఆకర్షణలు కలుగుతూ ఉంటాయి. లోకములో ఎన్నో శోధనలు లాగుతూ ఉంటాయి. వీటన్నిటినీ విడిచిపెట్టి నీతి సూర్యుని తట్టు మనసు త్రిప్పి ఆయనతో సహవాసం చేసేవాడే ధన్యుడు. నా యేసు ఆత్మసూర్యుడా, నీవున్న రాత్రి కమ్మదు, నా ఆత్మలో నీవెప్పుడు వసించి పాయకుండమి. నేను నిద్రించి వేళలో నాకు నభయమియ్యను. నే లేచి పనిచేయగా నా యొద్ద నుండు రక్షక. ఆమెన్. దేవుడు ఈ కొద్ది మాటలను దేవుడు దీవించును గాక. ఆమెన్.